హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజుకి కర్మకాండలు చేస్తూ ఉంటారు. అలా కర్మకాండలు చేసేటప్పుడు ఆగండి అంటూ కావ్య అయితే పెద్దగా అరుస్తుంది. ఇక కావ్యని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక కావ్య అక్కడికి వచ్చి అక్కడ ఉన్న పువ్వులు, పసుపు, కుంకుమ అన్నిటినీ కూడా విసిరి కొడుతుంది. ఇలా విసిరి కొట్టడంతో అందరూ కూడా ఆశ్చర్యపోతూ అలా చూస్తూ ఉండిపోతారు. అప్పుడే కావ్య రాజు ఫోటోని దగ్గరికి తీసుకొని ఆయన బ్రతికే ఉన్నారు. ఆయన బ్రతికే ఉన్నప్పుడు ఆయనకి కర్మకాండలు చేసే హక్కు కన్న తండ్రిగా మీకు కూడా లేదు అని సుభాష్ని చూసి అంటూ ఉంటుంది కావ్య. ఆయన ఎప్పటికైనా తిరిగి వస్తారు. బ్రతికి ఉన్న ఆయనకి కర్మకాండలు చేయడానికి నేను ఒప్పుకోను అని కావ్య ఏడుస్తూ చెప్తూ ఉంటే కావ్యని చూసి అపర్ణ, సుభాష్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఆయనకి కర్మకాండలు చేస్తే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఆయన్ని అలా వదిలేయండి. ఎప్పటికైనా సరే ఆయన తిరిగి వస్తారు. ఆయన్ని నేను తీసుకొస్తాను అని కావ్య ఏడుస్తూ అందరూ ముందు కూడా చెప్తూ ఉంటుంది. తర్వాత ఇక రాజైతే కళ్ళు తిరిగి పడిపోయిన కావ్యనే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కావ్య గురించి రాజైతే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాజు ఎప్పుడు కావ్యకి ఎదురుపడతాడో రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.